వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే నగర్ నుంచి రోజా అవుట్, చంద్రబాబు సంచలన ప్లాన్ అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించే నేను డిస్కస్ చేయబోతా ఉన్నాను. ఎందుకంటే లేటెస్ట్గా చూసినట్లయితే నగరి వార్తలో నిలిచింది. దానికి కారణం ఏంటంటే స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు నగరి కాన్స్టిట్యున్సీలో నిర్వహించడం. అది కూడా చాలా సక్సెస్ అయింది. దట్టు అక్కడ నగరి డెవలప్మెంట్ గురించి చంద్రబాబు నాయుడు చెప్పిన కొన్ని అంశాలు కానీ, నగరి డెవలప్మెంట్ యాక్టివిటీ విషయంలో ఆయన అటు భానుప్రకాష్ లాంటి వాళ్ళకి గాలి భానుప్రకాష్కి దిశానిర్దేశం చేసిన విధానం కానీ ఇవన్నీ కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ స్థాయిలో గతంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నగరి మీద ఇంత ఫోకస్ పెట్టలేదు. అలాంటిది ఈరోజు నగరి మీద అంత ఫోకస్ పెడతాం, స్వయంగా తానే వెళ్ళి అక్కడ కార్యక్రమంలో ఇన్వాల్వ్ కావడం, ఇనిషియేట్ తీసుకునే ప్రయత్నం చేయడం, స్పెషల్గా గాలి భానుప్రకాష్ లాంటి వాళ్ళకి టార్గెట్ పెట్టడం, ఇవన్నీ చూసిన తర్వాత నిజంగానే అటు రోజాని ఎలాగూ రోజాని వాళ్ళు రాజకీయంగా ఎదుర్కొనే ప్రయత్నం ఇప్పుడు దాకా చేయలేదు. ఆమె నోటికి కూడా అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేయలేదు. సో అందుకని ఎలాగైనా తన వ్యూహాలతో రోజా లాంటి వాళ్ళకి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ కూడా ఉంది. దానిలో భాగంగానే ఈరోజు చూడాలి చంద్రబాబు నాయుడు పర్యటన. ఇక్కడ మనం చూసినట్టయితే స్పెషల్గా ఎందుకు ఫోకస్ పెట్టారు, అసలు నిజంగా ఇక్కడ గాలి భానుప్రకాష్ లాంటి వాళ్ళ వ్యూహం ఏంటి అని మనం చూస్తే నిజంగా రోజా లాంటి వాళ్ళు సరే ఆవిడ టీడీపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు. ఎవరి వల్ల చేశారో మనకు తెలుసు. దివంగత ఎంపీ ఎవరైతే ఉన్నారో మాజీ ఎంపీ శివప్రసాద్, ఆయన ద్వారా ఆమె రాజకీయ అరంగేట్రం చేశారు. ఆమె అసలు ఆయన ద్వారానే సినిమాల్లోకి కూడా వచ్చారు. ఆవిడ సినిమాలో ఒక గ్లామర్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి సెలవుమణిని వివాహం చేసుకున్న తర్వాత కొన్ని రోజులు సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. అక్కడి నుంచి ఆవిడ టీడీపీలోకి వస్తే టీడీపీలో జయప్రద లాంటి వాళ్ళు పనిచేసిన మహిళా అధ్యక్షుల పదవి ఆవిడకి ఇవ్వడం జరిగింది. ఒకసారి నగరి టికెట్ ఇచ్చారు, మరోసారి చంద్రగిరి టికెట్ ఇచ్చారు. అయినా సరే ఆవిడ 2 సార్లు ఓడిపోయారు. ఆ ఐరన్ లెగ్ అనే ఇమేజ్ని కూడా తెచ్చుకున్నారు. అయినా సరే టీడీపీనే దగ్గరుండి నన్ను ఓడించిందని ఎప్పుడు కూడా వాపోతూ ఉండేవాళ్ళు. అయితే ఒక ఫైర్ బ్రాండ్ అనే ఇమేజ్ ఎప్పుడు వచ్చిందంటే ఆవిడకి వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో ఆ రోజు బెల్ట్ షాపుల మీద ఆమె యుద్ధం ప్రకటించడం, బెల్ట్ షాపులకి వెళ్ళి అక్కడ నానా హడావిడి చేయడం, ఇలాంటి హడావిడితోనే ఆమె ఆ రోజు రోజా అంటే ఒక ఫైర్ బ్రాండ్ అనే ఇమేజ్ రావడం జరిగింది. అయితే రెండోసారి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆవిడ వెంటనే వెళ్ళి ఆయనకు బొకే ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆమె బొకే ఇచ్చిన రెండో రోజునే వైఎస్ రాజశేఖర రెడ్డి రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ హెలికాప్టర్ ప్రమాదానికి గురై చనిపోయారు. ఇక ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కలిశారు. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళారు. ఆ రోజు కాంగ్రెస్ మహిళా అధ్యక్షులుగా గంగాభవాని లాంటి వాళ్ళు ఉన్నారు. ఆవిడే ఈ రోజాకి ఐరన్ లెగ్ అని బిరుదివ్వడంలో ముఖ్య పాత్ర పోషించారు. ఆవిడ కలిశారు, బొకే ఇస్తే వైఎస్ చనిపోయారు. ఆవిడ కలిస్తే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళారు. ఆవిడ జగన్మోహన్ రెడ్డి వంక వచ్చిన కాంగ్రెస్లో అడుగుపెట్టినా మేము ఊరుకోమంటూ కూడా ఆమె ఆ రోజు ఆల్మోస్ట్ రోజా కన్నీళ్ళు కూడా పెట్టినారు ఒక దశలో ఆవిడ మాటలకు. అక్కడి నుంచి మనం చూస్తే ఇక జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత రోజా ఆ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. 2014 ఎన్నికల్లో ఫస్ట్ టైం ఆమె నగరి టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. గాలి ముద్దుకృష్ణారెడ్డి లాంటి ఒక సీనియర్ నేతను ఓడించి మరీ ఆవిడ ఎమ్మెల్యే కావడం జరిగింది. నేను పోటీ చేయలేదు నగరిలో, నిజంగా యుద్ధమే చేశాను అని చెప్పి ఎమోషనల్ అయ్యారు ఆవిడ. నిజంగా యుద్ధమే చేశారు. అలాంటి మంచి శాంటిటీ ఉండి ఎక్కడ ఒక అవినీతి మరకలేని గాలి ముద్దుకృష్ణారెడ్డిని ఓడించి ఆవిడ ఎమ్మెల్యే అయ్యారంటే అది కూడా టీడీపీ అధికారంలోకి వచ్చిన సమయంలో. అది మామూలు విషయం అయితే కాదు. అది ఆ విషయంలో మనం ఆవిడ క్రెడిట్ ఇవ్వచ్చు. అయితే అక్కడి నుంచి మనం చూస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అటు అసెంబ్లీలో కానీ ఇటు బయట కానీ ఆవిడ మాట్లాడిన మాటలు, ఆవిడ హావభావాలు, తను జబర్దస్త్ షోకి ఎలా అయితే జడ్జిగా ఉన్నారో అక్కడ ఎలా అయితే ఒక ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసేలాగా షో ఉండదో, ఒక బూతుల్ని తెలుగు ప్రజలకు పూర్తి స్థాయిలో పరిచయం చేసిన షో అది. ఆ షోని తీసుకొచ్చి అసెంబ్లీలో కూడా చూపించే ప్రయత్నం చేసేవాళ్ళు ఆవిడ, తన యాటిట్యూడ్తోని తన మాటలతోని. ఈ కారణంగానే 2 ఏళ్ల పాటు ఆవిడ అసెంబ్లీ నుంచి కూడా కోడెల శివప్రసాద్ గారు ఆయన స్పీకర్గా ఉన్నప్పుడు ఆవిడ సస్పెండ్ కూడా కావడం జరిగింది. సుప్రీంకోర్టులో మెట్లెక్కినా అక్కడే తేల్చుకోమని చెప్పారు, అసెంబ్లీలోనే తేల్చుకోమని చెప్పింది ఆ రోజు కోర్టు కూడా. అక్కడి నుంచి మళ్ళీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఆవిడకి టికెట్ ఇస్తే మళ్ళీ గెలిచారు 90లో జగన్మోహన్ రెడ్డి వేవ్లో. గెలిచిన తర్వాత కొన్ని రోజులు ఆమె ఏపీఐసీ చైర్పర్సన్గా ఉన్నారు. క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఆవిడని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. టూరిజం శాఖ మినిస్ట్రీ ఇచ్చారు. ఆ మినిస్ట్రీ ఇచ్చినా కూడా అన్యాయంగా ఆవిడ చేసిన పనులు అయితే ఉన్నాయో, టూరిజం శాఖ మినిస్టర్ ఉండి రిషికొండను పూర్తిగా గుండు కొట్టించడం దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి ఇంటికి అనుమతులు ఇవ్వడం దాకా ఆమె పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారు. అంతేకాదు అక్కడి నుంచి చూస్తే మనం టీటీడీకి ఒక బోల్డ్ మందిని వేసుకొని, ఒక మందరిని తమ్మల్ని వేసుకొని వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళడం, వాళ్ళకి ప్రోటోకాల్స్ ఇప్పించడం, ఇవన్నిటి మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేస్తే ఈరోజు రోజు అడ్డంగా జైల్లో కూర్చోవాలి. ఇంకా ఇదే కాదు, ఆడుదాం ఆంధ్ర పేరుతోని అటు శాప్ చైర్మన్గా ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో కలిసి 140 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారనేది ఈరోజు రవినాయుడు లాంటి వాళ్ళు కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆధారాలతో సహా మీడియా ముందు పెడతా ఉన్నారు. ఇన్ని అరాచకాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఆవిడే. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆవిడ నోరు ఎదుటుంది. ఎందటి వాళ్ళైనా అడ్డం ఆపు లేకుండా ఆ నోరు రెచ్చిపోయే తీరు ఏదైతే ఉంటుందో, రోజా తాను జీవించి ఉన్నంతకాలం ఆ రోజా నోరు మారదు. ఆవిడ మారుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పే. ఎందుకంటే గట్టు తెగిన గోదావరి అనేది చాలా చిన్న పదం ఆవిడ నోటికి. ఆ స్థాయిలో రోజా మాట్లాడుతూ ఉంటారు.
నేను ఎప్పుడు చెప్తాను ఆవిడ గురించి వీడియో చేసే ప్రతిసారి మహిళలు రాజకీయాల్లో అవకాశాలు రావడమే చాలా తక్కువ మహిళలకి. అందులోనూ వచ్చిన చాలా తక్కువ సమయంలో ఎమ్మెల్యే కావడం, నిజంగా గాలి ముద్దుకృష్ణారెడ్డి ఫ్యామిలీని ఓడించడం అంటే అది మామూలు విషయం కాదు. అంతలోనే మళ్ళా మంత్రి పదవి అందుకోవడం మామూలు విషయం కాదు. నీకు చాలా తక్కువ టైంలోనే అంత స్పేస్ వచ్చింది రాజకీయాల్లో. దాన్ని నువ్వు దాన్ని చాలా పొలైట్ వేలో వెళ్ళి చక్కగా నీ సబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టి, నీ శాఖ మీద ఫోకస్ పెట్టుంటే ఈరోజు రాష్ట్రంలో రోజాని కొట్టే మహిళా లీడరే ఉండేది కాదు. కానీ ఆమె క్వైట్ ఆపోజిట్‌లో ఈరోజు రోజా అంటేనే చిన్న పిల్లలు కూడా అసహ్యించుకునే స్థాయికి ఆవిడ పడిపోయారు. ఒకవైపు నా పిల్లల్ని బూతులు తిడుతున్నారు, ట్రోల్ చేస్తున్నారు, కన్నీళ్లు పెట్టుకుంటారు. బట్ ఈమె మాత్రం అదే నోటితోని ఎక్కడా తాను మారాను అని కూడా ఒక అవకాశం కూడా కల్పించుకోదామె. అందుకే ఆవిడకి సొంత పార్టీలో కూడా ప్రత్యర్థులు పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు. సో ఈరోజు ఓడిపోయినా సరే అటు పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి గెలవడం జరిగింది. సరే రోజా కోసం వాళ్ళని కూడా పక్కన పెట్టారు ఒక దశలో జగన్మోహన్ రెడ్డి. అటు కేజే కుమార్, కేజే శాంతి వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది పార్టీ నుంచి. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇంప్లిమెంట్ చేస్తున్న స్ట్రాటజీ ఏంటి అని అంటే, అటు భానుప్రకాష్ లాంటి వాళ్ళు పూర్తి స్థాయిలో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. నిజానికి రోజా గతంలో మనం చూస్తే నిండ్రా కానీ, వడమాలపేట ఈ మండలాల్లో ఒక సాలిడ్ మెజారిటీ వచ్చింది ఆవిడకి గతంలో. అయితే మొన్నటి ఎన్నికల్లో మాత్రం మొత్తం అందరూ కూడా ఎవరైతే గతంలో ఆమెకి అనుకూలంగా ప్రచారం చేసి ఆమె గెలవడానికి కారణమయ్యారో వాళ్ళంతా మొత్తం ఆమెకు నెగిటివ్‌గా చేయడం జరిగింది. 45,000 ఓట్లతో ఓడిపోయారు ఆమె. నగరంలో ఈరోజు ఫేస్ చూపించుకోవడానికి కూడా సిద్ధంగా లేరు ఆవిడ. ఇక మొన్న జరిగిన ఎంపీపీ ఎలక్షన్స్‌లో ఆవిడ నిండ్రా, వడమాలపేట లాంటి వాళ్ళ చోటు నుంచే గెలిచిన వాళ్ళు కూడా టీడీపీకి వెళ్ళిపోవడం జరిగింది. ఆవిడ వాళ్ళని తిడితే వాళ్ళు మళ్ళా మొత్తం కలిసి ప్రెస్ మీట్ పెట్టి రోజాని టార్గెట్ చేస్తే ఆమె 5 ఏళ్ల పాటు, 10 ఏళ్ల పాటు నగరంలో ఆమె బతుకంతా వాళ్ళు బయటపెట్టే ప్రయత్నం చేశారు. ఒక్క మాట మాట్లాడలేదు వాళ్ళని రోజా తిరిగి. అంటే ఆ స్థాయిలో ఆవిడ యాక్సెప్ట్ చేశారు తన అవినీతిని కూడా. సో ఈరోజు అలాంటి మండలాలు రోజా ఒకప్పుడు ఎప్పుడైతే రోజా ఒక స్ట్రాంగ్ బేస్ అని తాను అనుకుందో, అలాంటి మండలాలనే ఈరోజు గాలిపవన్ ప్రకాష్ టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అటు వెల్ఫేర్ స్కీమ్స్‌ని సాచ్యురేషన్ పాయింట్ దాకా తీసుకెళ్ళడం దగ్గర నుంచి పిన్ టు పిన్ ప్రభుత్వ సంబంధించిన అనేక డెవలప్‌మెంట్ యాక్టివిటీస్‌ని పూర్తిగా ఆ మండలాల్లో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేపిస్తా ఉన్నారాయన. అందుకే ఈరోజు రోజా చెన్నైలో ఉంటున్నా ఆవిడనెవరూ కూడా నగరంలో గుర్తు చేసుకునే ప్రయత్నం కూడా ఉండట్లా. అది ఇక ఇంకోవైపు చూసినట్లయితే ఈరోజు వైఎస్ఆర్‌సీపీలో గతంలో ఉన్న నేతలంతా కలిసి మీడియా ముందుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణం రోజానే. ఇలాంటి ఆమెని పార్టీ నుంచి సస్పెండ్ చేయను అని చెప్పి వాళ్ళంతా సలహా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంకోసారి ఆమె నగరంలో అడుగు పెడితే దగ్గరుండి మరి ఆమెను ఈసారి ఇంకా ఎక్కువ ఓట్ల మెజారిటీతో ఓడిస్తామని చెప్పి కూడా వాళ్ళు సవాల్ చేస్తూ ఉన్నారు. ఇక మరోవైపు చూస్తే ఈరోజు పెద్దిరెడ్డి కానీ, అటు మిథున్ రెడ్డి రోజాని జగన్మోహన్ రెడ్డి ఎంటర్‌టైన్ చేసే విషయంలో వాళ్ళు అసంతృప్తిగానే ఉన్నారు. అందుకని ఈసారి మాత్రం నగర్ నుంచి రోజాని పక్కన పెట్టే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. అందుకే ఈ పూర్తి స్థాయిలో నగరిని డెవలప్‌మెంట్ యాక్టివిటీలోనే ముందుకు తీసుకెళ్లే విధానంలో ఈరోజు భానుప్రకాష్‌కి మార్కులు పడతా ఉన్నాయి. అటు ప్రభుత్వం కూడా అంతే స్థాయిలో ఫోకస్ పెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకే ఈరోజు నగరిలో ముఖ్యమంత్రిగా ఉన్న నగరిలో కూడా ప్రోగ్రామ్‌ని ఆయన ఇనిషియేట్ చేశారు. సో ఇలాంటి పరిస్థితుల్లో నగరంలో మళ్ళీ ఆమె రీ ఎంట్రీ ఇవ్వడం అనేది ఒక సవాల్‌తో కూడుకున్న అంశమే. మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ విషయంలో పునరాలోచన చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. లెట్స్ సీ మరి వైఎస్ఆర్‌సీపీలో పర్టిక్యులర్లీ నగరిలో రోజా భవిష్యత్తు ఎలా ఉంటుందనేది కూడా మనం చూడాల్సి ఉంది.